పుస్తకాన్ని సమీక్ష ఆవిష్కరణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్లూ వింగ్స్ ఫౌండేషన్. గత 2 సంవత్సరాలుగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తోటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్వయం శక్తితోటి సొంత గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి తన సమాజానికి కొంతైనా ఇవ్వాలి, ఏమిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి అంబేద్కర్ ఆశయాలని తిరిగి మన జనానికి అందించాలి అనేటువంటి తపనతోటి బ్లూ వింగ్స్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పులి మల్లికార్జున గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఫౌండింగ్ అడ్వైజరీ మెంబర్గా డాక్టర్ శివరామకృష్ణ గారు ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ మనమందరం గ్యాదర్ చేయడానికి పూనుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సి ఫర్ కాస్ట్ అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మనకి దాదాపు 30 సంవత్సరాల యొక్క సమాజం యొక్క సరళిని సమగ్రంగా అధ్యయనం చేస్తూ ఆ అధ్యయనాన్ని మనకి పుస్తక రూపంలో అందించినటువంటి మహామనిషి, రైటరు, అదేవిధంగా సర్కాస్టిక్ రైటరు, ఎడిటరు, సంపాదకులు, ఒక సంస్థ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎం సతీష్ చంద్ర గారు ఈరోజు మన మధ్య ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ కవి, ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు జయరాజు గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రెబ్బా అంబేద్కర్ ఒకవైపు ఉద్యోగం చేస్తూ చీఫ్ మేనేజర్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో చీఫ్ మేనేజర్గా పనిచేస్తూ తెలుగు రాష్ట్రాలలో సేవలు అందిస్తూ, ఇంకొక వైపు వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా యాక్టివ్గా అంబేద్కరిజం తోటి, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి పూర్వ సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఆయన కంటెస్ట్ కూడా చేయడం జరిగింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి. వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి సమాజానికి, సొసైటీకి, పే బ్యాక్ టు ది సొసైటీకి కొంతైనా చేయాలనే ఉద్దేశంతో ఆయనకున్న సమయంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం, అదేవిధంగా రచన కోసం ఆయన ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఇంకొక వైపు డాక్టరేట్ కంప్లీట్ చేశారు, అదేవిధంగా లా కంప్లీట్ చేశారు, అదేవిధంగా ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారు. అట్లా సేవ చేస్తూ ఈరోజు బుక్ని సమీక్ష చేయడానికి మన మధ్యకి వచ్చేసి ఉన్నారు. సో ఈరోజు ముందు ముఖ్యంగా సి ఫర్ కాస్ట్ గురించి మనకి బుక్ని పరిచయం చేస్తూ రెబ్బా అంబేద్కర్ గారు పుస్తకానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనకి ముందుగా అందిస్తారు. ఐ వెల్కమ్ రెబ్బా అంబేద్కర్ టు కామెంట్ ఆన్ ది బుక్. టు ఇంట్రొడ్యూస్. చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఒక హిస్టరీ తీసుకోండి, ఎకనామిక్స్ తీసుకోండి, అనలిటికల్ తీసుకోండి, అనాలిసిస్ తీసుకోండి, వారు కులం యొక్క కోణాలు 7 ముఖాల ద్వారా తెలపడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకం ఇది. నో కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇన్ దిస్. మన ముందలే కులం వెళ్ళిపోతుంది అన్నట్టు నిదర్శనానికి 2000 సంవత్సరంలో ఏప్రిల్ 17న అప్పటి రాష్ట్రపతి గౌరవనీయులు కీర్తిశేషులు ఆర్కే నారాయణ గారు ఫ్రాన్స్ వెళ్ళడం జరిగింది. అయితే వారు ఫ్రాన్స్ వెళ్ళక ముందలే వారి కులం వెళ్ళిపోయింది. అంటే ఏ కులస్తుడు వస్తున్నాడని చెప్పేసేసి అక్కడ పాత్రికేయులు ఏమని రాశారంటే, an untouchable at the heart of Ellis Palace. దాని తర్వాత అది కరెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక మనిషి కన్నా ముందల వాళ్ళ కులం వెళ్ళిపోతుంది. అది స్వదేశంలో కానీ, సొంత రాష్ట్రంలో కానీ, విదేశాలకు అయినా సరే. అది ఎవరికైనా, మనకైనా, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా. సో ఈ సి ఫర్ క్యాస్ట్ అనే పుస్తకం సార్ చాలా చక్కగా 931 పేజీలు, అంటే ఎంత రీసెర్చ్ చేశారు సార్ అనేది మనం దీంట్లో చెప్పొచ్చు. అట్లాగే వాళ్ళు తీసుకున్న రిఫరెన్సెస్ 111 రిఫరెన్సెస్ తీసుకున్నారు. ఇదర్ ఇట్ మే బి న్యూస్ పేపర్ కటింగ్స్, హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, బాబాసాహెబ్ రైటింగ్స్ అండ్ ప్రీచింగ్స్ కానీ, చాలా పుస్తకాల నుంచి వారు మొత్తం ఒక
111 రెఫరెన్సెస్ తీసుకున్నారు. అట్లాగే ఒక 157 ఎడిటోరియల్స్, వారు రచించిన ఎడిటోరియల్స్. ఒక్కొక్క అంశంలో, అంటే దీంట్లో 7 అధ్యాయాలు ఉన్నాయి, ఒక్కొక్క అధ్యాయంకి కొన్ని రిఫరెన్సెస్, అట్లాగే కొన్ని ఎడిటోరియల్స్ దీంట్లో చెప్పడం జరిగింది. కులానికి 7 ముఖాలు, కుల రాజకీయాలు గురించి వర్ణించడం జరిగింది ఈ యొక్క పుస్తకంలో. He has not criticized anybody. It is the actual factuals that is happening in the present society, and that has been happened. And it is a learning for us in the future how we have to be in the society and be prepared for the future. ఫస్ట్ అధ్యాయంలో కుల సాక్షాత్కారం, అంటే కులం లేదంటే అది ఉన్నట్లే అని అర్థం. సెకండ్ అధ్యాయంలో కులం వ్యవస్థ ఒక కుటుంబం, క్యాస్ట్, దట్ ఈస్ అ ఫ్యామిలీ. మూడో అధ్యాయంలో కులం ఒక గ్రామం, శ్రామికుల విభజన దీంట్లో చూస్తున్నాము. అట్లాగే కులం ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ. తర్వాత 5వ అధ్యాయంలో కులం రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్. 6వ అధ్యాయంలో కులం రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో ఎలా ఉంది. చెంచాలే నేతలైతే మన శ్రీ కాంశీరామ్ గారు చెప్పిన మాట అది. కులం ఒక మీడియా. ఇట్లాగా 7 ముఖాలని మన ఎడిటర్ గారు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అయితే ఒక్కొక్క అధ్యాయం జస్ట్ బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అధ్యాయంలో కులం సాక్షాత్కారం, దాంట్లో వారు 37 రెఫరెన్సెస్ తీసుకున్నారు, అట్లాగే 22 ఎడిటోరియల్స్ తీసుకున్నారు. చాలా చక్కగా దాన్ని 5 భాగాలుగా విభజించారు. వైయక్తికము, సామాజికము, ఆర్థికము, రాజకీయము, సంస్కృతము. ఈ 5 ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో, పాస్ట్ అండ్ ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాన్ని వర్ణిస్తూ వచ్చారు. వైయక్తికము, పుట్టుక నుంచి చనిపోయే వరకు కులం ఉంటుంది. నిన్ను వీడని నీడి నేనే అన్న పాటను కూడా సారి బుక్లో రాశారు. మనం పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కులం ఉంటానే ఉండిద్ది. అది పుట్టుకతోటి ఉండిద్ది, పేరులో కూడా ఉండిద్ది. కొంతమంది కులం పేరులో కూడా రాసుకుంటారు డైరెక్ట్గా. అట్లాగే స్నేహాలు కాలేజెస్లో ఎట్లాగైనాయి అంటే కులాల మీద స్నేహాలు. ఈ రెడ్డి కులస్తులు ఒక కులం, ఒక స్నేహ బ్యాచ్, చౌదరి ఒక బ్యాచ్. ఈ మరి ఇట్లాగా స్నేహం కూడా కులాల బేసిస్ మీద చేస్తూ ఉంటారు. అట్లాగే నివాసం, కొన్ని కాలనీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అలాగే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటాయి. ఈ కుల కాలనీ వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో వీళ్ళే ఉండాలి, ఈ టౌన్షిప్లో వీళ్ళే ఉండాలి. అట్లాగే మరణం, వార్ధక్యం, అంటే రిటైర్మెంట్ అయిపోయాక చనిపోయే వరకు ఉండే వయసు 60 అబవ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇది అందరూ ఉండొచ్చు, కానీ వయసులకు ప్రాధాన్యత. అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా, అంటే చాలా చక్కగా ఇట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సార్. చక్కగా పుట్టిన కాంటి చచ్చిపోయే వరకు శ్మశాన వాటికల్లో కూడా, శ్మశాన వాటికలు ఎవరు శ్మశాన వాటికలు వాళ్ళవి అట్లాగా వర్ణిస్తూ వచ్చారు. దీంట్లో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చనిపోయారు, ఐఐటీస్లో కేసులు రాశారు సారు. అట్లాగే మెడికల్ కాలేజీలో కొంతమంది చనిపోయారు ర్యాగింగ్స్ వల్ల, కులం ఒక ఈ ప్రాబ్లమ్స్ వల్ల, క్యాష్ ఫీలింగ్స్ వల్ల కాలేజెస్లో. చాలా ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు సార్. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా, సింపుల్, చాలా చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మంచి గ్రంథం, చాలా ఇట్ ఈస్ గాట్ అన్ బ్యూటిఫుల్ వెయిటేజ్. ఆల్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ ఇన్ దిస్ వన్, బట్ అండర్స్టాండబుల్. అట్లాగే సామాజికం, కులాన్ని కుదిపేస్తే కుటుంబం, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏది తినాలి తిండి, ఏది ధరించాలి, ప్రేమ, పెళ్ళి, తిండి, వేషం. అట్లాగే ఆర్థికం, ఎకనామిక్ స్టేటస్, ఏం చదవాలి, విద్య, ఏ చదువు చదువుకుంటే మన ఎకనామిక్ స్టేటస్ కొంచెం పెరుగుతుంది. ఇంకా ట్రెడిషనల్గా మనం టెక్నికల్ చదువుకుందాం, లేకపోతే కొంచెం ఐటీ రంగానికి వెళ్దామా. ఎందుకంటే ఇదివరకు ఓల్డ్ కాలంలో మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉండేది, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేదు.
నేను యూజువల్లీ ఐ ట్రావెల్ టు లాట్ ఆఫ్ విలేజెస్ ఫర్ ఎంపవరింగ్ యూత్. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, బాబు మా పిల్లోడికి ఏదన్నా ఉద్యోగం చూడండి అయ్యా అంటే. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయనుకుంటున్నారు, ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. వాళ్ళ పిల్లలు దే హ్యావ్ టు గో ఫర్ ఐటీ. ఏ ఒరాకల్లో, ఏ జావానో, ఏ ఆటో క్యాడో, శాపో నేర్చుకుంటే కనుక బయటికి వెళ్తే మంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్ వస్తాయి. అట్లాగే ఉపాధి, వాట్ బిజినెస్ యూ హ్యావ్ టు డూ. బిజినెస్ ఏ కులాలు ఏ బిజినెస్లో ఉన్నారని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే ప్రమోషన్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఎలాగొస్తున్నాయి, మన యూపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ఎలాగొస్తున్నాయి, సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారు జడ్జెస్, అట్లాగే మన ప్రధానమంత్రి కార్యాలయంలో ఎంతమంది ఉన్నారు దళితులు. ప్రమోషన్స్ ద్వారా అక్కడికి వెళ్ళాలి, ఎట్లాగా, ఎందుకు వెళ్ళట్లేదు. అట్లాగే వ్యవసాయ రంగంలో మనకు వ్యవసాయం భూములు లేవు, వ్యవసాయాలు ఎవరు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు. ఆ ఎగ్జాంపుల్స్ తోటి కాటన్ ధర కట్టకట్టిన కాడి నుంచి ధవళేశ్వరం దగ్గర నుంచి కూడా వర్ణించుకుంటూ వచ్చారు సార్ చక్కగా విశ్లేషణగా. అట్లాగే ఏం బిజినెస్ చేయాలి, ఎవరేం బిజినెస్ చేస్తున్నారు, ఏ కులస్తులు ఏ బిజినెస్ చేస్తున్నారు. సినీ రంగంలో మరి కమ్మవారి కులాలు ఉన్నాయి, అట్లాగే రెడ్డి కులాలు వచ్చేసేసి బిజినెస్లో ఉన్నారు. అట్లా ఏ కులం ఏ బిజినెస్లో ఉందన్నట్టు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అలాగే అబ్రాడ్ ఎవరు వెళ్తున్నారు, ప్రవాసీ భారతీయులు. అక్కడికి వెళ్ళాక అక్కడ దళిత భారతీయుల స్థితిగతులు ఏంటి, అక్కడ కూడా కులం వెళ్ళిపోయింది, అక్కడ కూడా సంఘాలు వెళ్ళిపోయినాయి, అక్కడ కూడా విభజన, అక్కడ కూడా సఫరింగ్. ఇదంతా చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అలాగే రాజకీయం, పార్టీని ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు, హూ ఇస్ ద లీడర్ టు రన్ ద పార్టీ, దెన్ హూ ఇస్ ద కోటరీ టు సేఫ్ గార్డ్ దిస్ పార్టీ. కోటరీ ఎవరు, హూ ఈజ్ రన్నింగ్, చుట్టుపక్కల ఉన్న కోటరీ ఎవరు, వివిధ ప్రధానమంత్రులు చుట్టుపక్కల ఎవరున్నారు, వివిధ ముఖ్యమంత్రులు చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎగ్జాంపుల్స్తో సహా. అట్లాగే క్యాడర్, ఎవరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు, ఎవరు పార్టీ గురించి పనిచేస్తున్నారు, కులాల వారిగా కూడా చక్కగా. అట్లాగే ఓటరు, రాజకీయంగా ఏ విధంగా కులాలు విభజించబడ్డాయి. సంస్కృతం ఒక కులం, ఎవరు బ్యాట్ చేయాలి, ఎవరు పాట పాడాలి, ఎవరు చింది వేయాలి, ఎవరు సినిమా తీయాలి, ఎవరు హీరో కావాలి, ఎవరు మీడియా పెట్టాలి. ఇళయరాజా గారు మహాన సంగీత విద్వాంసులు, అందరికి తెలుసు, ప్రపంచ ఖ్యాతి విద్వాంసులు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివన్ హిమ్ ద పద్మ అవార్డ్. ఆ పద్మ అవార్డులో అక్కడ దళితులకు చేరవటానికి ఇళయరాజాకు పద్మ, మళ్ళీ ఒక పేపర్లో ఒక క్రిటిక్, దళిత్ అవుట్ రీచ్ విత్ ఇళయరాజా పద్మ ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఇట్లాగన్నీ వాస్తవాలు మరి అన్నిటికీ కులానికి ముడిపెడతా వచ్చిన న్యూస్ ఐటమ్స్ అన్ని చాలా చక్కగా ఇక్కడ మనకి ఫస్ట్ అధ్యాయంలో చెప్పడం జరిగింది. సెకండ్ చాప్టర్ వచ్చేసేసి కులం ఒక కుటుంబం. క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యామిలీ, ఇట్ ఇస్ ఫ్యామిలీ సిస్టమ్. దీంట్లో సార్ వచ్చేసేసి ఒక 18 రెఫరెన్సెస్ తీశారు, ఒక 16 ఎడిటోరియల్స్ రిఫర్ చేశారు. చాలా చక్కగా ఉంది ఒక్కొక్క రిఫరెన్స్. మళ్ళా టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, బాబాసాహెబ్ రైటింగ్స్, ఇట్లా వివిధ ఇంపార్టెంట్ రైటింగ్స్, మరియు వారు రాసిన ఎడిటోరియల్స్ 16 ఎడిటోరియల్స్ దీంట్లో ఉన్నాయి. తాళ్ళుగుట్టే కులం గుట్టు, కుటుంబాల చేతిలోకి వెళ్ళిపోయిన కొన్ని కీలక రంగాలు, రాజకీయ కుటుంబం, రాజకీయాల్లో ఒక కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్ మన దేశం కానీ మన రాష్ట్రాలు కానీ. అట్లాగే వాణిజ్య కుటుంబం, పూర్వం టాటాలు బిర్లాలు ఉండేవాళ్ళు, వాళ్ళు మన వ్యాపారస్తులు. అట్లాగే అప్పుడు పరిస్థితుల్లో వారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. దాని తర్వాత అంబానీలు వచ్చారు, ఇప్పుడు అదానీ వాళ్ళు వచ్చారు. అట్లా ఎగ్జాంపుల్స్ తోటి చక్కగా. ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు, ఏ కులం వారు ఆ యొక్క ఫ్యాక్షనిజంలో ఉన్నారు. అట్లాగే మాఫియా కుటుంబాలు కొన్ని. ఎవరు మాఫియా కుటుంబాలు, రాచక కుటుంబాలు, ఎవరు హూ ఆర్ దేర్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చక్కగా ఇవన్నీ దాంట్లో చెప్పడం జరిగింది. వాస్తవాలు ఇవి. అట్లాగే పరువు పసుపు తాడు,
కొన్ని ఇన్సిడెంట్స్ తెలంగాణలో భరించడం జరిగింది, కొన్ని దాంట్లో దారుణాలు జరిగాయి. ఈ పరువు పసుపుతాడు దీంట్లో ఏంటంటే దళిత పురుషులే దీనికి బలైపోతున్న సంఘటనలు, ఇవన్నీ చక్కగా వర్ణించడం జరిగింది. అధ్యాయం 3లో కులం ఒక గ్రామం, దీంట్లో శ్రామికుల విభజన, క్యాస్ట్ సిస్టమ్, ఇట్ ఇస్ అ విలేజ్. దీంట్లో సార్ 14 రెఫరెన్సెస్ తీసుకున్నారు, అట్లాగే 15 ఎడిటోరియల్స్ తీసుకున్నారు. కులాన్ని కాపాడేది గ్రామం, అలాగే కులం కుటుంబంలోనే ఉంటుంది, దానిని చెక్కు చెదరకుండా కాపాడేదే గ్రామం వల్ల చాలా చక్కగా వర్ణించారు. భారతీయ గ్రామం ఎవరికి స్వర్గం ఎవరికి నరకం. సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 ప్రకారంగా భారతదేశంలో మనకి అప్రాక్సిమేట్లీ 6.5 lakhs విలేజెస్ ఉన్నాయి, అట్లాగే అప్రాక్సిమేట్లీ 8,000 towns ఉన్నాయి. భారతదేశం యొక్క గ్రామాల గురించి చాలామంది చాలా చోట్ల మాట్లాడారు, కానీ ఈ గ్రంథంలో గాంధీ గారు చెప్పిన గ్రామం గురించి, కార్ల్ మార్క్స్ గారు చెప్పిన గ్రామం గురించి, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన గ్రామం గురించి, మనోహర్ లోహియా గారు వారు చెప్పిన గ్రామం గురించి వివిధ కోణాల్లో ఉన్నాయి. గాంధీ గారు ఏమన్నారంటే ఇండియా ఉండేది గ్రామాల్లోనే. వారు ఏమన్నారంటే దెర్ విల్ బి నో క్యాస్ట్ సచ్ వీ హ్యావ్ టుడే విత్ ద గ్రేడెడ్ అన్టచబిలిటీ. వారు ఫోర్కాస్ట్ చేశారు, దెర్ మే నాట్ బి అన్టచబిలిటీ అన్నట్టు. అంటే 1940 ఆ ప్రాంతంలో గాంధీ గారు అన్న మాట గ్రామాల గురించి. దానికి కార్ల్ మార్క్స్ గారు దానికన్నా 1990 సంవత్సరాల ముందలే దానికి విభిన్నంగా చెప్పారు. ఏమిటంటే భారతదేశం బ్రిటిష్ వారు పరిపాలించే ప్రస్తుతం దాన్ని బ్రిటిష్ వారు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు, సో వ్యవస్థ మారిపోతుంది, ఇట్లా ఉండదన్నట్టు కార్ల్ మార్క్స్ గారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు దానికి ఇంకొక థాట్ ప్రాసెస్ ఇచ్చారు. భారతీయ గ్రామాల్లో ఉన్నది శ్రామికుల విభజన. అవి 4 లక్షణాలు. 1 సింక్ ఆఫ్ లోకలిజం, 2 డెన్ ఆఫ్ ఇగ్నోరెన్స్, 3వది నారో మైండెడ్నెస్, అట్లాగే 4వది కమ్యూనలిజం. వారు చక్కగా బాబాసాహెబ్ చాలా చక్కగా గ్రామంలో జరిగే పరిస్థితుల గురించి వారిని వర్ణించడం జరిగింది. అట్లాగే వారు మరేమన్నారంటే డివిజన్ ఆఫ్ లేబర్స్, గ్రేడేషన్ ఆఫ్ లేబరర్స్, లేబరర్స్ డివిజన్ జరుగుతుంది. ఏంటంటే శ్రామికుల విభజన, శ్రామికులలో అంతరాలు, అట్లాగే జన్మ ప్రతిపాదకం, సోషల్ స్టేటస్ ఆఫ్ ద పేరెంట్స్ ఏదైతే ఉందో అది కూడా వర్ణించడం జరిగింది. శ్రమ పట్టే ఎవర్జన్ ఆఫ్ వర్క్, అట్లాగే రామ్ మనోహర్ లోహియా గారు కూడా వారేం చెప్పారంటే నిచ్చిన మెట్ల నైపుణ్యాలు. ఇవన్నీ ఏంటంటే చదువుతుంటే ఫస్ట్ టైం కాదు, 2వ సారి చదవాలి, చక్కగా అర్థమవుతా సార్ రాశారు. ఇదంతా హిస్టరీ అన్నట్టు అనమాట, ప్రజెంట్ సిచ్యువేషన్స్ కాదు, పాస్ట్ సిచ్యువేషన్స్. ఆ రోజుల్లో మేధావులు గాంధీ గారు, కార్ల్ మార్క్స్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే రామ్ మనోహర్ లోహియా గారు కులం వ్యవస్థ గ్రామంలో ఎలా ఉంటుందని చెప్పేసి దాన్ని వర్ణించడం జరిగింది. సార్ చాలా చక్కగా దాన్ని ఈ బుక్లో అధ్యాయం 3rd చాప్టర్లో చెప్పడం జరిగింది. 4వ చాప్టర్ వచ్చేసేసి అస్పృశ్యత, కులం అస్పృశ్యత, క్యాస్ట్ అన్టచబిలిటీ. దాంట్లో సార్ టోటల్గా 24 రెఫరెన్సెస్ తీసుకున్నారు, 24 ఎడిటోరియల్స్ దాంట్లో తీసుకున్నారు. అస్పృశ్యత, అన్టచబిలిటీ, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాట్ హెస్ హ్యాపెనింగ్ స్టిల్ నౌ, ఇట్ ఈస్ రియల్లీ ఎ ఫ్యాక్ట్. చూడకూడదు, పీల్చకూడదు, తినకూడదు, తాకకూడదు. యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారంగా 3.6 crores ఆఫ్ untouchables are still living in slums, residing in towns and cities. ఇది ఒక సైంటిఫిక్ నెంబర్. ఇది అంటే అస్పృశ్యత గురించి అనుభవిస్తున్న అస్పృశ్యులు ఇంకా 3.6 crores ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ఇండియన్ సిటీస్ అండ్ టౌన్స్లో ఉన్నారు. వాళ్ళు చేయడానికి పనులు ఇంకా చేస్తున్నారు. ఒక 282 మనుషులు జనాభా ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్లో కానీ డ్రైనేజ్ సిస్టంలో పనులు చేసేటప్పుడు చనిపోయారు. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఫిగర్స్, అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అది
ఇట్లాంటివన్నీ. అట్లాగే బాబాసాహెబ్ గారు అన్టచబుల్ గురించి ఏమన్నారంటే, ఇట్ ఈస్ బిటర్ దెన్ స్లేవరీ ఇన్ రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ సామ్రాజ్యంలో అప్పుడున్న స్లేవ్స్ కన్నా చాలా ఇంకా బాధాకరమైన విషయం మన అన్టచబిలిటీ. అండ్ మళ్ళీ నీగ్రోస్ ఆఫ్ అమెరికా తోటి కూడా కంపేర్ చేస్తూ వచ్చారు. అన్టచబుల్స్ని గుడికే కాదు, పనికి కూడా దూరంగా పెట్టేశారు. ఎట్లాంటి పనులు ఇచ్చారంటే, భయపడే పనులు, అసహించుకునే పనులు, భయపడే పనులు, శవాలను మోయటం, శవాలను కాల్చడం, ప్రసవించేటప్పుడు ఆడవారిని ఉపయోగించుకోవటం, అట్లాగే అసహించుకునే పనులు, చేయరాని పనులు చేయించటం, ఇట్లా చాలా చక్కగా. అస్పృశ్యత ఎలా వచ్చిందంటే 2 థియరీలు వర్ణించారు. ఒక రేషియల్ థియరీ, ఒకటి ఆక్యుపేషనల్ థియరీ. విలేజ్ అనేది ఒకటి ఊరు, ఒకటి వాడ. ఇప్పటికీ అది వాస్తవం నడుస్తుంది. ఇట్ హాస్ నాట్ చేంజ్డ్. మనం వాడడానికి బయట ఉన్నాయి. ఇట్ వాస్ దేర్, ఇట్ ఈస్ దేర్, అంతే. బట్ పాకలు పోయి కొన్ని స్లాబ్లు వచ్చినాయి, అంతే. ఈ యొక్క అన్టచబుల్స్ని ఏ విధంగా ఉపయోగించుకునే వాళ్ళంటే, మెసెంజర్స్గా సావు కబుర్లు చెప్పడానికి కానీ, ఏదైనా కబుర్లు చెప్పడానికి వేరే ఊరు నడకతోటి వెళ్ళాలి. వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాగే పెళ్లి పనుల గురించి, పండుగ అయిపోయాక ఆ యొక్క పనులు శుభ్రం చేయడానికి గురించి, పండుగ శుభ్రత కార్యక్రమాల గురించి, అట్లాగే ఆడవారిని అర్ధనంగా ప్రదర్శనలు చేయించేవాళ్ళు. వితౌట్ ఎనీ ఇది ఒక కన్సర్న్ లేకోకుండా. ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి తగ్గ బలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల గొట్టం వచ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు కాసి పాలు పెరుగు తీసి తున్నపోతు కొరక తున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది, ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేరేది చెలకేది, సిరు వెనుక సెంటేది నాయనా. చేరు చూడాకుంటే పానమాగాదాయే, అడవి పందులు వచ్చే నిధులు పట్టాదాయే. కంటి చూపులు తీసి చేరు కంచగా నాచి మంటి పైన చేరి తెచ్చి పాటలు వాడి నాయనా. నువ్వు పాట పాడితే చేరు పొట్టకొచ్చి నాది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు మోసుకుంది నాయనా. నువ్వు సుట్ట దాగేది, అమ్మ కూజుట్టేది, నువ్వు కళ్ళు దాగితే అమ్మకు తెచ్చేది. అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మనిషి కడుపు పనవేది నాయనా. మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండబావులే గాని ఎచ్చు తగ్గులు లేవు నాయనా. కాళ్ళకున్న చెప్పు చేతలు పట్టుకొని, తల రుమాలు తీసి కడుపు కట్టుకొని, డబ్బు కొట్టే కాడ, దరువులేసే కాడ, బొట్టు పెట్టే కాడ, బోనమెత్తే కాడ, పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ, నాటు కోడిత పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా. నువ్వు కచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసి గారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో గుమ్ములవుతున్నది, ఊరి దొరల ముట్టి పట్టోడుతున్నది, తుమ్మలా శేషయ్య ధనము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టునైతే నాయనా, నాయనా
చూసి నేను నక్సలైటునైతే నాయనా. అలాంటి జీవితం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివిన తర్వాత ఓ హింసాయుతమైన ఒక కత్తిని కలం ఎలా, ఒక రాటు తేలిన కత్తిని కూడా కలంగా ఎలా మలచాలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు నాకు. చావు బతుకుల మధ్య నుండి 2 నెలల కంటే ఎక్కువ బతకడు అన్న తర్వాత నేను అంబేద్కర్ దినచర్యతో ప్రారంభమయ్యాను. ఎన్ని పాటలు! ఆ మహానుభావుడు నాలోకి వచ్చిన తర్వాత 2 నెలల కంటే బతకమన్నది ఈ జీవితం ఇప్పుడు 18 సంవత్సరాలు నిరాటంకంగా పాడుతున్నాను. బాబాసాహెబ్ అంత శక్తివంతుడు. ఆయన గురించి నేను ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. కాబట్టి అలాంటి నాకు జీవితాన్ని ఇచ్చిన అది మార్క్సిజం కావచ్చు కాక. ఇవాళ కమ్యూనిస్టులను చూసి మీరు కమ్యూనిజాన్ని అంచనా వేయద్దు, మార్క్సిజాన్ని చూడండి, చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్, ఇవాళ అంబేద్కరిస్టులను చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ని అంచనా వేయద్దు, బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవండి మీరు. కాబట్టి ఆ తాత్విక పునాది మీద నడుస్తున్న నా జీవితాన్ని ఒక వెలుగు ఇచ్చి ఇగో ఈ సున్నితమైన ఆ అంశాలను మొత్తం కూడా అద్భుతంగా తీర్చిదిద్దామని, చెక్కాలని, శిల్పాన్ని చెక్కల్లో ఆ శిల్పం రూపం ఎలా ఉండాలో, అది సమాజానికి ఎలా ఉపయోగపడాలో చెప్పిన నా తండ్రి లాంటి అన్న లాంటి సతీష్ గారికి, గౌరీ అక్కకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వెరీ గుడ్. నిజంగా అన్న మాటలు పాటలు విన్న తర్వాత ఈ పుస్తకం యొక్క రుచి మీకు ఇప్పుడే అర్థమై ఉండొచ్చు. దాంట్లోకి వెళ్ళే ముందుగా మన శివరామకృష్ణ గారు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ గురించి, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ గురించి మీకు ఒక 2 నిమిషాలు ప్రజెంట్ చేస్తారు. అందరికీ జై భీమ్. 13/2/2023 సాయంత్రం 5:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ విధంగా ఇప్పుడు కూడా అందరూ కూడా ఈ ముఖ్యమైన వక్త కోసం ఎదురు చూస్తున్న అందరూ కూడా ప్రత్యేకమైన జై భీమ్లు. ముఖ్యంగా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ అనే ఒక థాట్ పులి మల్లికార్జున బ్రెయిన్ నుంచే వచ్చింది. దాని నుంచి ఎలా సర్వీస్ చేయాలి అని చెప్పినప్పుడు మన సర్వీస్ కాదు, అంబేద్కర్ థాట్ని తీసుకెళ్ళేటప్పుడు ఐడియాలజీ ప్రాపగేషన్లో ముందుంటే మనం ఏదైనా చేయొచ్చు. దానిని రేకెత్తించే విధమైన ఆలోచనలు, అంశాలు ఎవరు చెప్పగలుగుతారో, ఏ పుస్తకాలు చెప్పగలుగుతాయో, ఏ నాటకాలు చెప్పగలుగుతాయో, ఏ కళలు చెప్పగలుగుతాయో ఆ కళలను ప్రజల వద్దకు తీసుకెళ్దాం. అంబేద్కర్ ఒక్కడివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు. ప్రజల్లోకి అంబేద్కర్ని తీసుకెళ్లే మాధ్యమాలు ఏవైతే ఉంటాయో ఆ మాధ్యమాలన్నింటినీ పాటల ద్వారా, కళల ద్వారా, పుస్తకాల ద్వారా ప్రతి చోట మనకున్న అవకాశం ఉన్నంత వరకు అందరినీ కలుపుకొని బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పనిచేద్దామని చెప్పి దానికి బైలాసు, ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ త్వరలోనే మీ ముందు ఉంచుతాం. అలాంటి ఒక పేద కుటుంబం నుంచి పుట్టి ఇందాక జయరాజ్ అని చెప్పాడు, తన ఇంట్లో అందరూ కూలి పని నుంచి వచ్చి కూడా చాలామంది వాళ్ళ ఊర్లో బిల్డర్స్ ఉన్నారు, చుట్టుపక్కల ఆ గ్రామాల్లో కూడా చాలామంది అతనికంటే ఎక్కువ మంది ఉన్నారు. నాకు వచ్చిన ఆదాయంలో నుంచి నేను షేర్ చేస్తూ తన వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యత అంబేద్కర్ అంటే పుస్తకాలు ఒక బిల్డర్గా ఎదగడమే కాకుండా పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాడు. అంబేద్కర్ ఒకసారి అర్థమైన తర్వాత మనం చేస్తున్న తప్పు మనం ఒక్కడం ఎదగడం కాదు, సొసైటీలో అందరూ ఎదగాలి, ఉన్న అవకాశాలు పోయే మార్గం కనబడుతుందనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఒక ఫౌండేషన్ రూపంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. గతంలో చాలా మందితో కూడా ఆయన తిరిగాడు, కానీ ఎక్కడా కూడా ఆ మార్గాన్ని తీసుకెళ్లే మార్గంగా అతను చాలా మంది ఫాలోవర్స్గా, అనుచరులుగా తిరిగి చాలా సమయాన్ని కోల్పోయాడు. కానీ ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను, ఏమీ చెప్పలేకపోయాను. ఒక సంస్థ నిర్మించాలి, ఆ సంస్థ ద్వారా ప్రజలకి అంబేద్కరిజాన్ని కళల ద్వారా, సాహిత్యం ద్వారా, మిగతా అన్ని అంశాలు ఏదైతే అంబేద్కరిజాన్ని ప్రమోట్ చేయగలుగుతాయో వాటన్నిటినీ తన వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తానన్న అంశాన్ని నేను ఒక రథసారథిగా దాన్ని నా వంతు భుజస్కంధాలపై మోసుకొని తీసుకువెళ్తున్నాను. ఈ క్రమంలో మాకందరూ కూడా ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాన్ఫెడరేషన్ సభ్యులు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. సుధీర్ గారు కానీ, రాజేష్ గారు, బ్రహ్మానందం గారు కానీ, కోటేశ్వరరావు కానీ, భాస్కర్ అన్న కానీ. ఈరోజు భాస్కర్ అన్నకి నిజమైన ఆయనకి కాలు ఇరిగిపోయింది, మనందరి మధ్య ఉన్నాడు. అయినప్పటికీ ప్రోగ్రాం కోసం చాకీచర్ల దగ్గర నుంచి వచ్చాడు. ఎందుకంటే అదే నిజమైన అంబేద్కరేట్లు ఎక్కడ ఆగరు, ఏ ప్రోగ్రాం చదువుతున్నా. ముఖ్యంగా
సోషల్ మీడియా వ్యక్తులకి, తర్వాత ఈ ప్రోగ్రామ్ని 10 days నుంచి సోషల్ మీడియా నుంచి ప్రాపగేట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఈరోజు అందరూ రాకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6వ తారీఖు నుంచి కూడా మా పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, తర్వాత చాలా గ్రామాల్లో, ఎందుకంటే మేము పోయిన సంవత్సరం స్టార్ట్ చేశాం సార్ 2022 అన్ని గ్రామాల్లో ఒక 5 విలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాము. అంబేద్కరిజం అంటే అర్బనైజర్ కాకుండా కేవలం హెడ్ క్వార్టర్స్లో ప్రోగ్రాంలు పెడితే మన వాళ్ళకి రీచ్ కాదు, గ్రామాల్లో కూడా కార్యక్రమాలు తీసుకెళ్లాలని కేకే రాజా ఫౌండేషన్ ద్వారా కేకే రాజు గారు ఇచ్చిన స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన ఒక డిజైన్తో మా ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్ చేస్తూ ఆ సంఘం శరణం గచ్చామే నాటకాన్ని గ్రామాలకు తీసుకెళ్ళడం జరిగింది. చాలా గ్రామాల్లో ముందుగానే ఫెస్టివల్ టైంలో ఎక్కువ మంది పీపుల్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రామాలను వేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 2 జిల్లాల్లో, మన జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కూడా ప్రత్యేకమైన కొన్ని గ్రామాలు కలిశాయి కాబట్టి ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో కూడా కార్యక్రమాలని సంఘం శరణం గచ్చాము నాటకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ మొత్తం 12 నాటకాలను వివిధ గ్రామాల్లో చేశాము. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో చేసే ప్రతి ఒక్క గ్రామానికి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద ఉన్న చిన్న పుస్తకాలని మేము లిటరేచర్ రూపంలో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కొన్ని గ్రామాల్లో ఇంగ్లీష్ లిటరేచర్ను కూడా గ్రామర్ని తీసుకెళ్ళాలి, మన వాళ్ళ ఇంగ్లీష్ విద్య అభివృద్ధి చెందాలని కూడా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చేస్తూ ఉంది. తర్వాత ఇంకా ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేస్తూ అంబేద్కరిజం ద్వారా కొంతమంది సింగర్స్ కూడా అంబేద్కరిజాన్ని ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్ని తీసుకెళ్లే బలమైన వాయిస్ని ఇస్తూ సాంగ్స్ పాడే కొంతమంది కూడా మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళను కూడా ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫూర్తి, అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే ఏ మాధ్యమాలైనా సరే బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తీసుకెళ్తుంది. దానికి సహకరిస్తున్న ఏపీఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు బహుజన టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా గ్రామాల్లో కూడా మాకు అందరూ కూడా, తర్వాత చాలామంది శంకర్, క్రాంతి, చాలామంది ఈ చాలా గ్రామాల్లో మన పోలీసు వృత్తిలో ఉంటూ కూడా క్రాంతి అనే అబ్బాయి ఇక్కడే ఉన్నారు చాలామంది, తర్వాత బొడ్డు సీన్ అన్న ఆల్గూర్ నుంచి వచ్చిన, తర్వాత అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మన దేవా అన్న, చాలామంది పేరున అందరూ చాలామంది గుర్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా మమ్మల్ని, తర్వాత ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కూడా నాకు తెలియదు మొన్నటి దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక శక్తిగా ఉన్నారు. ఐఓసి కంపెనీ నుంచి కూడా చాలామంది వచ్చినారు. వాళ్ళందరికీ కూడా దాన్ని, ఎందుకంటే ఒక ఐడియా బతకాలంటే దాన్ని ప్రాపగేట్ చేయాలి. మేము ఇచ్చిన ఒక పాంప్లెట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మనం ఎంప్లాయీస్గా మనం ఎక్కడో పనిచేస్తున్నామంటే ఒక పాంప్లెట్ వెళ్ళగానే ఐఓసికి వెళ్తే అన్న మేము మా ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఒక పాంప్లెట్ అన్ని గ్రామాల్లోకి మేము పెట్రోల్ బంకులకి వేస్తాము, మాకు ఇచ్చేయండి పాంప్లెట్ అని చెప్పి ఆ పాంప్లెట్ ద్వారా ఇచ్చిన పాంప్లెట్ని అన్ని వాళ్ళ పెట్రోల్ అంటే ట్యాంకర్ల ద్వారా అన్ని ప్రాంతాల్లోకి మా ట్యాంకులతో అన్ని గ్రామాలకు డిస్ట్రిబ్యూట్ చేసిన సీనన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయిల్ కార్పొరేషన్ వారికి. ఎందుకంటే అట్లా మెడికల్ టీమ్స్ వారు ఉన్నారు. బ్రహ్మానందం అన్న, ఆయన 4, 5, 6, 7 మండలాలు ఇటు మార్కాపురం ఏరియాలో ఉన్నారు. ఆ మార్కాపురం టీంకి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉద్యోగం చేస్తూనే మనం చాలా మంది తప్పించుకుంటారు, ఉద్యోగం ఎలా పోవాలి ఎటు పోవాలనే ఉద్దేశంతో బ్రహ్మానందం అన్న గారు ఆ పాంప్లెట్స్ని ఒక ప్రాంతం నుంచి 6, 7 మండలాలు డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడున్న అంబేద్కర్ యువతను కలిసి ఉద్యోగం చేస్తూనే అంబేద్కరిజం సంబంధించిన వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎక్కడెవరున్నారు, ఎక్కడ సంఘాలు ఉన్నాయని చెప్పి మొత్తం చేస్తారు. అదేవిధంగా చేమకుర్తి నుంచి మన శంకర్ ఉన్నాడు, యువ విద్యార్థి నాయకుడు, అతను కూడా ఇట్లా చాలా మంది, తర్వాత యువ ఎంటర్‌ప్రెన్యూర్ వెంకట కూడా మాకు ముత్యాలపాడి నుంచి అక్కడ కావాలి నుంచి వచ్చారు. ఇట్లా చాలా మంది పేరు నేను గుర్తించుకోలేకపోతున్నాను. కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఏ ఒక్క వ్యక్తి ఏమీ చేయలేడు. ఒక పులి మల్లికార్జున కానీ ఎవరు ఏం చేయాలి, ఒక వ్యవస్థ రూపంలో ఏర్పడితే తప్ప, ఒక సంఘం రూపంలో ఏర్పడితే తప్ప. అదేవిధంగా ప్రత్యేకంగా మేము ఒక పుస్తకాన్ని రిలీజ్ కోసమే ఈ ప్రోగ్రాము ఫస్ట్ మాట అనుకున్నాం సార్. కానీ విద్యార్థులు కళల ద్వారా సాహిత్యం చేయాలి, కళల ద్వారా ప్రోత్సహించి చేయాలని మన మధ్యన రాజేష్ ఉన్నారు సార్. వాళ్ళ మిస్సెస్ టీచర్గా పనిచేస్తుంది. కేవలం ఇప్పుడు ఇందాక పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళంతా కూడా మనమంతా అనుకుంటాం వాళ్ళంతా అభివృద్ధి చెందిన కులాలు, అంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళే పెర్ఫార్మ్ చేశారు అంబేద్కర్ సాంగ్ని. ఎందుకంటే అంబేద్కరిజాన్ని తీసుకెళ్లి మిగతా వాళ్ళని ప్రమోట్ చేయడంలో మన దగ్గరే లోపం ఉంది, వాళ్ళని మీద ద్వేషం ఎక్కువ పెంచుకొని మనం తీసుకెళ్లే క్రమంలో ఏదో తప్పు చేస్తారో గైడ్ చేయడంలో అనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం సార్. కాబట్టి ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ అంతా క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి లోపాలు లేకుండా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా బ్లూ వింగ్స్ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరూ కోఆపరేషన్తో తెలియజేస్తూ ముందుకు పోతున్నాం సార్. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ శివరామకృష్ణ గారు. ఈ బ్లూ వింగ్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపక ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మనం డైరెక్ట్గా బుక్ రాసినటువంటి ఆథర్
మన ముందున్నారు, ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా రచయితగా వచ్చిన సార్ సతీష్ చంద్ర గారికి, వారి దంపతులకి ఫస్ట్ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలానే జయరాజ్ అన్న మాకు చాలా కాలంగా నేను అన్నతో ఉన్నాను. జయరాజ్ అన్న ఒక కవిగా, ఒక మంచి రచయితగా మీకు తెలుసు. నేను ఆయనలో ఇంకో కోణం, మానవత్వం ఉన్న కోణం, మంచి మనిషి అనే కోణాన్ని అన్నలో నేను చూశాను. ఈరోజు ఈ మల్లికార్జునరావు ఇక్కడ ఈ డయాస్ మీద మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం జయరాజ్ అన్న గారే. ఎందుకంటే నేను లతారాజా ఫౌండేషన్ కేకే రాజా గారు ఒక చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో చెప్తే, అది ఎవరో ఎందుకు సార్, మన మళ్ళీ తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు నేను పిలిపిస్తానని నన్ను ఎండబట్టుకొని ఆ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ గతంలో నేను అదే కేకే రాజా సార్ ఆఫీస్కి 100 సార్లు వెళ్ళుంటా, కానీ గేటు దగ్గరే బయట ఉండిపోయాను. జయరాజ్ అన్నతో వెళ్ళినప్పుడు గేటు లోపలికి వెళ్ళి కేకే రాజా సార్ని కలిశాను. ఎందుకు కలిశానంటే ఇక్కడే అదే మానవత్వం. ఇడు మన బిడ్డ ఎదుగుతాడు, అవకాశం ఉంటే ఇవ్వండి అని అవకాశాన్ని కల్పించినప్పుడు నిజంగా అన్న నాకు గుర్తుంది, మీరు ఆ రోజు గురించి సార్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీ మానవత్వం, మీరు ఈ ఈ ఈ సామాజిక వర్గాల నుంచి ఇచ్చిన బిడ్డలు ఎదగాలని కోరుకున్నారు. ఆ రోజు మీరు సార్కి నా గురించి చెప్పినప్పుడు నిజంగా నేను ఎప్పుడు మీకు కృతజ్ఞుడిగానే ఉంటాను. ఎందుకంటే అదే సార్ నేను అంతకుముందు చాలా సార్లు కలిసాం, కానీ నాకు అవకాశం రాలేదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే జయరాజ్ అన్న దీనికి కారణం అని. ఆ రోజు నన్ను కేకే రాజా సార్తో కూడా అన్న కల్పించకపోయి ఉంటే, ఆయన కూడా లతారాజా ఫౌండేషన్ ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆయన స్ఫూర్తితో నేను కూడా ఎక్కడో దూరంగా అయినా ఈ సార్ బాటలో నేను నడవాలని ఆ రోజు నిర్ణయించుకొని, నా వంతుగా కొంతమంది ఇలా నా మిత్రులందరినీ కలుపుకొని ఈ బ్లూవింగ్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ నిర్మించి నాకు చేతైన వరకు, మాకు చేతైన వరకు, మనకు చేతైన వరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ బ్లూవింగ్ ఫౌండేషన్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎంతో ఇలా మిత్రులు రమేష్ గారు కానీ, బ్రదరు రెబ్బా అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి వారందరూ వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. కానీ సార్ నేను ఫస్ట్ హైదరాబాద్ బుక్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎదుగుతూ ఉన్నప్పుడు బీ ఫర్ బ్యాలెట్ అనే ఒక బుక్ నాకు కనిపించింది. దాన్ని పట్టుకున్నాను, పవర్ పాలిటిక్స్ లోకి వెళ్ళాను, రాజకీయ క్రీడ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. అలానే ఈ మధ్య మొన్న రీసెంట్ గా జరిగిన బుక్ ఫెస్ట్కి వెళ్ళాను, అక్కడ కూడా సి ఫర్ క్యాస్ట్ అనే బుక్ పట్టుకున్నాను. రాజకీయ కోరల నుంచి మనిషిని ఎలా తప్పించుకోవాలో, దానంతు ఎలా చూడాలనో నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ బుక్ నన్ను ఈ మధ్య కాలంలో అందరూ పడుకున్నప్పుడు నిశీత రాత్రిలో 3 గంటలకు లేపి నన్ను చాలా పీస్ఫుల్ గా చదివిస్తుంది సార్. ప్రతిరోజు 3 గంటలకు లేసి ఆ బుక్ నేను అధ్యయనం చేస్తున్నా. ఇప్పుడు 300 పేజీలు చదివాను, గట్టిగా 1 వీక్ కొనలేదు. ఎందుకంటే నేను ఆ బుక్లు చాలా తీసుకొస్తే ప్రతి ఒక్క మిత్రుడు నా దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ కొత్త బుక్ తెచ్చుకోవడం, మళ్ళీ కొంచెం ప్రయత్నం చేస్తూ ఉన్నాను సార్. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమానికి మీరు రావడం, మమ్మల్ని ఈ చిన్న పిల్లల్ని, మీకంటే వయసులో చాలా చిన్న పిల్లలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్న మీరు మంచి మనసుతో మీలాంటి వాళ్ళు ఆదరిస్తే, మీలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తే, మీలాంటి వాళ్ళు వచ్చి ధైర్యంగా ఇలా నిలబడితే మనకి చేతైన వరకు కొత్త తరం ముందుకెళ్తుందనే ఆలోచనతో మేము కూడా ఉన్నాం. నిజంగా ఈ బుక్ చదివినప్పుడు ఒక చోట కులం అహంకారాన్ని ప్రదర్శిస్తే, ఒక చోట అదే కులం భయాన్ని కలిగిస్తుంది. రీసెంట్ గా మనం చూసాం, ఒక పాప చెరువులో స్నానం చేసిందని రవిడి ముఖాలు ఆ పాపకి పైన బట్టలు లేకుండా ఎంత దాడులు చేస్తున్నారో మనం చూసాం. అలానే సార్ బుక్ చదువుతుంటే జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలో ఒక నల్ల జాతీయుడిని ఒక అహంకారము మనస్తత్వంతో ఉన్న ఒక తెల్ల దొర మోకాలు అతని పీకల మీద వేసి నొక్కుతుంటే నాకు గాలి ఆడలేదు,
నన్ను వదిలే అంటుంటే కాదు, నా అహంకారాన్ని ప్రదర్శిస్తానని ఆ ప్రాణాన్ని నిలువున తీసిన వైను ఆ బుక్ చదువుతుంటే కళ్ళమిట నీళ్లు వస్తాయి. మనం అలాంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ సుధాకర్ బాబు విషయంలో చూసాం. ఎక్కడికి వెళ్ళినా ఈ కులం అనేది, ఎక్కడికి వెళ్ళినా ఈ అసమానతలు మనల్ని వేధిస్తూనే ఉన్నాయి. ఎందుకు? నాకు జరిగిన నా జీవితంలో ఫస్ట్ నాకు ఈ కులం దప్పికవుతూ, నేను ఇక్కడే మా ఊరి నుంచి కూడా కొంతమంది మిత్రులు వచ్చారు. అత్తంటి వారిపాలెం అనే గ్రామంలో మంచినీరు బాగుండేది. అక్కడికి నేను మధ్యాహ్నం పూట మంచినీళ్ళ కోసం వెళ్ళినప్పుడు దప్పికేస్తుంది. అక్కడ బకెట్ ఉంది, తాడు ఉంది, కానీ తోడుకునే ధైర్యం లేదు, స్వేచ్ఛ లేదు. కానీ దప్పికేస్తుంది, ప్రాణాలు పోతున్నాయి. కానీ నేను ఏడుస్తూ ఉంటే అటు సైడ్ ఒక మేకలు కాసుకొని వెళ్తున్నావుగా అన్న నన్ను గమనించి, ఏంటి బాబు ఏడుస్తున్నావు అంటే, అన్న దప్పిక అవుతుంది, కొద్దిగా నీళ్లు కావాలన్న. ఆయన వచ్చేలోపు అక్కడ మురికి గుంటలాగా కొన్ని నీళ్లు ఉంటే నేను దాన్ని తాగడానికి సిద్ధపడుతున్నా. కానీ ఆ అన్న కూడా వచ్చి నాకు డైరెక్ట్గా నీళ్లు బకెట్ ఎత్తిపోస్తే దోషులతో తాకినప్పుడు నన్ను ఆ రోజు కులం నన్ను టచ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతం వెళ్ళి జయరాజ్ అన్నట్టు మాది చాలా చిన్న కుటుంబం. ఇక్కడికున్న చాలా మంది కంటే పేద కుటుంబం, చాలా మంది కంటే ఇప్పుడు కూడా ప్రయాణం తక్కువగా సంపాదించే నేను ప్రజెంట్ గా కూడా ఉన్నాను. కానీ ఆ రోజు నన్ను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నన్ను కులం ఒక చోట ఆ కులం కొత్త రూపం దాల్చి జ్ఞాపకార్థం గ్లాసులో నీళ్ళు ఇచ్చే కాడికి తీసుకెళ్ళింది. ఎవరో కాదు, నా స్నేహితుడు ఇంటికి వెళ్తే ప్రతిసారి నాకు అదే గ్లాస్ ఇస్తున్నారు. ఏంటబ్బా ఈ గ్లాసే ఇస్తున్నారు, నన్ను ఏమైనా గౌరవిస్తున్నారు అని చూస్తే అది కేవలం వెనక కింద చనిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇచ్చే ఒక గ్లాసు. అదే గ్లాసు కొత్త రూపంలో నన్ను అక్కడ అవమానించింది. కానీ మానవత్వం ఉన్న మనం ఆ కుర్ర వాళ్ళకి ఇంట్లో అంతా కరోనా వస్తే నేను వెళ్ళి దగ్గరుండి, వాళ్ళ బంధువులందరూ వదిలేస్తే నేను దగ్గరుండి వాళ్ళని హాస్పిటల్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాను. అది మొన్న రీసెంట్ గా వాళ్ళు ఒప్పుకొని నా దగ్గర బాధపడ్డారు. సో నేను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను చాలా డబ్బులు సంపాదించో ఇంకోటో కాదన్నా. నేను గతంలో చాలా సామాజిక ఉద్యమాల్లో తిరిగాను. తరువాత నేను అనిపించిన బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మీరు కూడా మాకంటే చాలా ముందు అనిపించారు, చాలా బాధలు అనిపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను ఈ మధ్యకాలం అధ్యయనం చేయడం, ఈవి చిన్నయ్య గారు బుక్ చదివినప్పుడు నేను చదువుతూ ఉంటే నా కళ్ళ మీద దారులాగా నీళ్లు కారుతా ఉన్నాయి. ఆ బుక్ అంతకుముందు అంబేద్కర్ గారిని నేను విగ్రహంలో చూసినప్పుడు, ఆయన ఆలోచనప్పుడు నా బ్రెయిన్ లో నేను నింపుకున్నా. కాబట్టి నేను చేసే ప్రతి పనిలో నన్ను ఎన్నో అడ్డంకులు జరిగిన, అవమానపరుచుతున్నా, అవహేళన చేస్తున్నా కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని నేను లోపల నింపుకొని చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాను. కొందరికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఆయన నేను అర్థం చేసుకున్న కోణం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి టైంలో కూడా రౌడీ ముఖాలు ఉన్నాయి. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి చాలా మంది ఆయన ఇబ్బంది పెట్టించగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా పెన్నుతోటి, గన్నులతో కాదు, మూర్ఖత్వంతో కాదు, క్రిమినాలిటీతో కాదు, నేను పెన్నుతో గెలుస్తానని ఆయన అక్షరాల రూపంలో ఆ రోజు ధైర్యంగా ఉండి ఆ మహానుభావుడు మనకిచ్చిన ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం. అందుకే ఇలాంటి పెద్దలు ఆ రోజు సార్ జయరాజ్ అన్న కూడా ఇలాంటి ఒక రవీంద్రభారతిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు సార్ వచ్చిన గెస్ట్ గా ఆయన ఆ రోజు అన్నారు, బొద్దింకలు తిరిగేటి బుర్రల్లో బోధి వృక్షాలు నాటగలమా అని. కానీ ఈ బుక్ చదివిన తర్వాత బొద్దింకలు తిరిగేటి బుర్రల్లో బోధి వృక్షాలే కదా సార్, ఆ బుర్రల్ని శుద్ధి చేసే ఇలాంటి అక్షరాలను కూడా మీరు ప్రజలకు అందించగలరని. ఇలానే బీపర్ బ్యాలెట్ అన్నారు, సీపర్ క్యాస్ట్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ జాతిలో ఉన్న కొత్త తరం యువకులు, ఈ ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కొత్త నాందిని పట్టుకోలేక నెక్స్ట్ వచ్చే డీని కూడా మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి, ఇక్కడికి వచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికి ఒక్కసారి తల వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సార్. జై భీమ్. సార్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్, బ్లూ వింగ్ ఫౌండేషన్. ఈ సభని చూస్తూ కొంతమంది సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు 2 నిమిషాలు మాట్లాడాలని రిక్వెస్ట్ చేశారు. వారు వైశ్య నాయకులు. హీ వాంట్ టు స్పీక్ 2 minutes. నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా గొప్ప వాళ్ళు నమస్కారం. సతీష్ చంద్ర గారిని నేను ఆంధ్రప్రదేశ్లో నేను కూడా జాబ్ చేశా, మా సంస్థలో కూడా చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అతను చూద్దామని వచ్చా. అసలు ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసిందే
డాక్టర్ మొదలి గారని ఒంగోలు ఆర్ఎన్బిలో జాబు, దళిత యువకుడు, చాలా గొప్ప గాయకుడు అయ్యాడు. ఈ మధ్యకాలంలో రచనలు కూడా చేస్తున్నాడు. అతని ద్వారా ఇక్కడ చేరడం జరిగింది. అలా జీరావు గారిని, ఈ సార్ని, రమేష్ గారిని, పులి మల్లికార్జునరావు గారిని, మేమందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకే ఒక నిమిషం అండి. ఏ ఫర్ యాపిల్ అన్నా, బి ఫర్ బ్యాట్ అన్నా, సి ఫర్ క్యాట్ అన్నా, కొత్తగా ఇదేదో సి ఫర్ క్యాస్ట్ అని ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా. వాళ్ళు చక్కగా ఇందాక మాట్లాడేటప్పుడు మీ పెద్దలు మీరు చల్లగా చూస్తే చాలు మేము ముందుకు పోతాం, మీ అనుభవం మాకు ఇవ్వండి ముందుకు పోతాము, మీ స్ఫూర్తి మాకు ఇవ్వండి ముందుకు పోతాము అని వచ్చారు. అవగాహనతో వెళుతున్నారు. ఇది ఆవేశాల సమయం కాదు, అవగాహనతో ముందుకు వేయాల్సిన సమయం. కాబట్టి భక్తికి సమయం కాదు, ఇది యుక్తికి సమయం. శత్రువు యుక్తితో అడుగులు వేస్తున్నప్పుడు అంతకు మించిన యుక్తితో కావాలి. చెడుకు మాత్రమే యుక్తి కాదు, మంచికి యుక్తి ఉంటే ఎలా ఉంటుందో చూస్తారు. ముందు చక్రం తిప్పేవాడికి యుక్తి కావాలి. సో అలాంటి మంచికి యుక్తిని అందించాలనేటువంటి తాపత్రయంతో నడుస్తున్నటువంటి మా రాజకీయ కళాశాలలో కూడా వారు భాగస్థులయ్యారు, మా కుటుంబంలో చేరారు. వి వెల్కమ్ దెమ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ హియర్ ఆఫ్టర్ దే విల్ బి అవర్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక ఇవాళ కులం, కాస్ట్ ఇదేమిటి ఎంచక్క ఏ ఫర్ యాపిల్ వరన్నట్టు బీ ఫర్ సంథింగ్ ఇలా అనుకోకుండా మీరేంటండి ఇట్లాగా బీ ఫర్ బ్యాలెట్, సి ఫర్ క్యాస్ట్, ఈ కథలేంటి, గొడవ ఏంటి? అసలు సి ఫర్ క్యాస్ట్ ఏంటి? 75 ఏళ్ళు వచ్చాక దేశానికి, స్వరాజ్యానికి ఇంకా కులం ఎక్కడ ఏడ్చింది ఉందా? నగరాల్లో లేదే, పట్టణంలో లేదే. కాబట్టి ఈ ప్రశ్నతోనే నా పుస్తకం మొదలవుతుంది. కులం ఎక్కడుంది అని అడిగితే ఆన్సర్ ఉండదు, క్వశ్చనే ఉంటుంది. కులం ఎక్కడ లేదు అన్నది ఆన్సర్. వెనకటికి ఒక కథ మొదలు పెడుతుంది. దాంట్లో అర్ధరాత్రి పూట, ఇప్పుడంటే రైలు దిగి పెద్దగా పాత రోజులు అనమాట, సెకండ్ షో చూసాక బస్సు రైలు దిగి వాళ్ళు ఊరు వెళ్ళాక అక్కడి నుంచి బస్సు లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒకడు. నడుచుకుంటూ వెళ్తుంటే కుర్రాడు. సో భయం వచ్చినప్పుడు మనకి, మనం మిగిలినప్పుడు కేవలం జయరాజులు మాత్రమే పాడగలరు. కానీ ఎవరికి వాళ్ళు, ప్రతి వాళ్ళు పాటగాళ్లే ఎప్పుడు భయం వేస్తే. ఒక్కడు నడుస్తున్నాడు అనుకోండి, భయం వేసినా లేకపోతే పద్యం పాడుకుంటుంటాడు. ఎవడగాడే ఎందుకు వస్తాడు? వాడి కోసం వాడు పాడతాడు. ఇంతకు మించి గొప్ప పాటగాడు ఉండడు. అలా పాడుకుంటున్నాడు. ఎందుకు భయం? ఎందుకోసం అంటే అదే సమయంలో అది ఉండదు, మనం ఎప్పుడూ తలుచుకోం. కానీ అప్పుడే మృతులన్నీ తలుచుకుంటాం, అమరవీరులు తలుచుకుంటాం. ఇదే సరిగ్గా ఇదే చింత చెట్టు దగ్గర ఒకడు మురేసుకున్నాడు అనుకోగానే అదే అని వేలాడుతుంటాడు. అట్లాగే కొంచెం ముందుకు వెళ్ళాక ఒక గుబురుగా ఉంటుంది. ఒక మొసలు ఇక్కడే కదా లారీ కింద పడిపోయింది అని గుబురుతో ముసాలు అన్నట్టు ఉంటుంది. ఈ టైంలో అప్పుడు ఇంకా భయం వేసి ఇంకా రాగం పెంచుతాడు. ఎవరైనా ఒకడు తోడుంటే బాగుండు అనుకునేలాగా ఎవరో పాపం ఒక ఆయన ముసలాయన వచ్చాడు. ఏం బాబు ఎటువైపు? మాది ఇక్కడనండి, పక్కన వెంకటాపురం. మీదే ఊరంటే దాని తర్వాత ఊరు రామాపురం అండి. అమ్మాయి నన్ను వెంకటాపురంలో దించేసాడు, రామాపురంలో వెళ్ళిపోతాడు. తోడు దొరికింది, ఇక గొడవ లేదనుకున్నాడు. భయం పోయింది. భయం పోతే అది పాట పోతుంది, భయం పోకూడదు. సో నడుచుకుంటున్నాడు, ఏదో మంచి మాట్లాడుతున్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత భయం పోయింది అనుకునేలాగా అడగకుండా ప్రశ్న అడిగేశాడు పక్క ఆయన. ఏమని? బాబు నువ్వు దెయ్యాన్ని నమ్ముతావా అన్నాడు. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతావా అన్నాడు. నేను నమ్మనండి, భయం వేస్తే ఎలాగంట కదా. అడు మహాభయం, అడు ప్రాబ్లమే అది. ఇవాళ అదే ప్రశ్న వేశాడు. లేనిది ఉన్నట్టు చెప్తాం కదా, భయం ఉండే.
అవే నేను నమ్మనండి. ఓహో నమ్మువా అని అన్నాడు. తర్వాత సైలెన్స్. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సైలెన్స్ ఏంటి, ముసలాయన మాట్లాడట్లేదు ఏంటని ఇలా చూసాడు. వాడు లేడు అక్కడ. ఇప్పుడు దెయ్యం ఉన్నట్ట లేనట్ట అంటే అక్కడ లేదు కాబట్టి ఉన్నట్టు, కులం లేదు కాబట్టి ఉన్నట్టు లెక్క. ఏ రంగంలోకైనా సరదాగా మనం థియేటర్లో ఏలేసేవాళ్ళని చూడండి ఒకసారి. అప్పుడప్పుడు రివ్యూస్ రాయడానికి, సినిమాలు రివ్యూలు రాయడానికి అన్ని పనులు చేస్తుంటాం కదా. సినిమాలు రివ్యూలు రాయడానికి ఫస్ట్ మొదటి షోకే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ వస్తారు. సో ఆయన ఏమయ్యారు కదా అంటే మామూలుగా మీదకి వస్తున్నటువంటి జీప్ని ఎడమ కాలుతో లేకపోతే దమ్మని పైకి లేచి పడింది అనుకోండి, ఈలలు కొందరు వేస్తారు, వాళ్ళే ఆ ఫ్యాన్స్, మిగిలిన వేయరు. ఆ తర్వాత ఇంకో హీరోకి కూడా అంతే, ఫ్యాన్సే వేస్తారు. ఎవరబ్బా ఈ ఫ్యాన్స్ అని చూస్తే ఒక కులపు హీరోకి వేరే కులపు ఫ్యాన్స్ ఉండరు. ఆ కులపు అభిమానులే అధికంగా ఉంటారు. వాళ్ళే ఏలేసి గోల చేస్తారు. ఎడం చేత్తో రైలు ఇంజిన్ ఆపేస్తే గొడవ చేసేది వాడే, గుర్రు అనేస్తాడు. మిగిలినోడికి ఆవేశం రాదు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆ కులం ఆయనే, మళ్ళీ ఆ కులం వాళ్ళు హీరోలు. అంటే చివరికి కళాపోషణ కూడా కులం ఉండాల. కాసింది కాదు, బోర్డంతా. కాబట్టి చూడండి, మీ హీరోస్ నేను పేర్లు చెప్పను, ఎనీ హీరో. సో ఒక అంటే పొలం పేరు చెప్పచ్చు, ఒక కమ్మ హీరోస్ ఉంటారు అనుకోండి, ఆ ఫ్యాన్స్లో కూడా అధిక భాగం కమ్మాస్ ఉండొచ్చు. ఒక కాపు హీరోస్ ఉన్నారనుకోండి, అధిక భాగం ఎవరు ఉంటారు, వాళ్ళే ఉంటారు. అరే పిచ్చి థియేటర్లో కూడా కొన వచ్చేస్తుంటే లేదంటారు అక్కడ కదా. ఇక చిన్నది ఎందుకు, డైరెక్ట్గా పెద్దదానికి వెళ్ళిపోదాం. మనకి పార్టీలు ఎన్ని రిజిస్టర్ అయినవి కాదు, పైన అధికారానికి పోటీ పడేవి కదా. నేను పార్టీ పేరు చెప్పగానే మీరు కులం పేరు చెప్పారా, చెప్తారా లేదా? మీరే కాదు, పార్టీలు కులాలు జతపరచము, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఎడం వైపున పార్టీలు కుడి వైపున కులాలు రాశామనుకోండి ఇప్పుడు చెప్పేస్తారు డైరెక్ట్ తెలుగుదేశం, అద్భుతం చెప్పేస్తారు. సార్ మంచి ప్రేమలో ఉన్నాడు, ఫ్లోలో ఉన్నాడు. తర్వాత ఇక వైసీపీ అని మనకి ఎవరు అడగక్కర్లేకుండా పేర్లోనే పెట్టేసుకున్నారు కదా. వైసీపీ ఎవరిది? మరి జనసేన అంటే ఇది జనసేన అనమాట. సో కాబట్టి పార్టీ పక్కన కులం వచ్చేస్తుంది. అంటే సినిమా కులం ఉంది, రాజకీయాల కులం ఉంది. చివరికి కాసేపుట్లో స్ట్రోక్ వస్తుంది, చెమట్లు పోసేస్తాయి. కానీ ఏ గుంటూరు శివారులోనూ జీవిస్తుంటాడు, తెలిసిపోయింది ఇదేదో కొంచెం హార్ట్ స్ట్రోక్ లాంటిది. అప్పుడు ఆయన అంటుంటాడు, అంబులెన్స్ వస్తే, ఏ అంబులెన్స్ అది, మన పలానా లేదా ఆయన 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 పోతే ఆయన దగ్గరే పోతాను కానీ ఆ కొలపోడే దగ్గరే పోతాను. ఇప్పుడు మరణ రోగికి కూడా కులం అంటే ఇంత దరిద్రం. ఇది ఎక్కడుంది? గ్రామాల్లోనా ఇది జరుగుతుందా? కాదు కదా. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా. మనం అగ్రహారాలు లేవనుకుంటాం, ఉంటాయి. అక్కడ ఆ కులం వారే ఉంటారు, మిగిలిన వాళ్ళు ఉండరు. అక్కడ అంత జాగ్రత్త తీసుకుంటారు. మరి ఆడకు పోయింది కులం కదా, ఫైర్ కదా, కులం ఉంది. కానీ ఇంత కులంతో చచ్చేవాడిని ఎవడైనా ఒక 5 10 మందిని వరుసగా నిలబెట్టి, ఒరే నువ్వు
నీకు ఎంత భూతద్దాలు కావాలంటే అంత భూతద్దాలు, పోనీ మైక్రోస్కోప్ కావాలంటే మైక్రోస్కోప్ అన్నీ ఇస్తాం. వాడికి తెలిసిన వాళ్ళు కాదు, వేరే ప్రాంతం నుంచి ఎవడెవడు ఏ కులం వాడో చెప్పగలగాలి కదా. చెప్పలేకపోయానుకో, కుల వ్యవస్థ, కులం అనేది ఎక్కడ కనపడుతుంది చెప్పలేవు. మనిషిని చూసి చెప్పలేవు, తెలివితేటలను చూసి చెప్పలేవు, వాసన చూసి చెప్పలేవు. మరి లేని దాన్ని ఎందుకురా ఇలా పట్టుకుని ఊరేగుతావు? ఏ దేశంలో అనేది ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చిందిరా కులం? పోనీ ఆడెవడంటే వైటు బ్లాక్ కదా, వాళ్ళు తెలుస్తోంది. బ్లాక్స్ని అవమానించారు అంటే వైటు బ్లాక్, మరి అర్థమవుతుంది కనీసం. ఇక్కడ ఎవరికైనా అర్థం అవుద్దా? దీని గురించి మొత్తం అంత సర్వ వ్యవస్థల్ని నియంత్రించేస్తాను. ఎంత గొప్ప దేశం రా మనది. ఈ 130 కోట్ల జీవితాల్ని శాసించేస్తాను. ఈ కులాన్ని అంటే కులం లేదని బుకాయిస్తాను, కులాన్ని మోసుకు తిరుగుతాం. తీరా కులాన్ని గుర్తుపట్టమంటే నోరు వెళ్ళబడతాం. మరి ఎందుకు ఇది తీలేమా? కులానికి శూలం అంబేద్కర్ అన్నాడు. ఎందుకన్నాడు? తీసేస్తా, కులాన్ని తీసేస్తా, దాన్ని ఆయువు పట్టుకుంటా. ఇది యుద్ధం, నా దేశాన్ని రక్షించుకుంటా, నా దేశంలో ఉండే ప్రజల్ని రక్షించుకుంటా. నన్నవాడు దేశభక్తుడా కాదా? అంబేద్కర్ దేశభక్తుడు, తొట్టతని దేశభక్తుడు. ఎంతంత నష్టం. 2.5 సహస్రాబ్దాలు అంటే 2500 సంవత్సరాల పాటు ఊరు వెలుపల ఉండిపోయారు. సరే ఉండిపోయారు మనం. ప్రతి వాళ్ళు ఇండియా దాటితే పాకిస్తాన్, అక్కడి నుంచి ఒక్క మెట్టిట్ వస్తే మన వాళ్ళు కొట్టారు చూసావా, చావు దెబ్బ. హత్తి దేశభక్తి అంటే అన్నవాడు ఎందుకోసం? ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చాడు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి వచ్చాడు. వేశారు మన వాళ్ళు. ఒక్కసారి ఇస్తే కార్గిల్ చేస్తే, ఆ కార్గిల్ యుద్ధం చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉందో ఆ రాజకీయ పార్టీకి మొత్తం పైన ఎక్కించారు, మళ్ళీ అధికారం తెచ్చారు. కానీ ఇక్కడ దేశం లోపలే ప్రతి గ్రామంలోనూ ఒక సరిహద్దు రేఖ ఉంది కదా. ఇది ఊరు, అది వాడ. ఎవడు ముందుకు రాడే ఈ సరిహద్దు రేఖని చలపడానికి. ఇది ప్రమాదం సుమా. టెన్షన్ ఉంది అక్కడ. ప్రతి సరిహద్దు రేఖ దగ్గర టెన్షన్ ఉంటుంది. ఊరికి వాడకి మధ్య ఉండేటువంటి సరిహద్దు రేఖ దగ్గర కూడా టెన్షన్ ఉంటుంది. యు ఆర్ నాట్ సేఫ్. ఈ దేశానికి ఇది క్షేమం కాదు. దీనిని తొలగించు అంటే రెండింటిని కలిపేస్తే ఎప్పుడు పర్లేదండి, పర్లేదు. ఈ మధ్య ఇళ్ళు లోపలికి వచ్చి కూడా కట్టుకుంటారు, ఏం కాదు. మా వాళ్ళు కూడా అక్కడికి ఇల్లు కొనుక్కుంటారు. అలాగా అయితే పోయినట్టేనా? ఫర్ వన్ చాప్టర్ ఇంతకుముందు అన్నారు, అంబేద్కర్ ఎక్స్పోజ్డ్ కాస్ట్. ఎవరు అర్థం చేసుకోలేంతగా అంబేద్కర్ అర్థం చేసుకున్నారు. 17 వాల్యూమ్స్లో కులం గురించి రాసినటువంటి వాల్యూమ్స్ చాలా ఉన్నాయి. ఆయన అన్నట్టు ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా, who were Sudras, who were untouchables, what Congress and Gandhi have done to untouchables. Many చాలా రాశారు. వీటిలో కనీసం బేసిక్స్ అన్న జనానికి వెళ్ళాలి కదా, వెళ్లకుండా అడ్డుకుంటారు. అంబేద్కర్ రైట్ అనేవాడు అంటే అంబేద్కర్ హూ ఈజ్ అన్ అంబేద్కర్ హూ అండర్స్టాండ్స్ అంబేద్కరిజం.
అంతేగాని అంబేద్కర్ బొమ్మ పెట్టినవాడు కాదు, అంబేద్కర్కి దండ వేసినవాడు కాదు. ఎవరు అంబేద్కర్? అంబేద్కర్ ఏం చేశాడు? నిజమే, ఒక పక్క గాంధీ, ఒక పక్క అంబేద్కర్ ఉంటే బాగా ఉంది. ఈ మధ్య బాగా మధ్య నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, మాకు ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఎలక్షన్లో నిలబడలేదంటే, లాస్ట్ నిలబడ్డా ఈ సంవత్సరం నిలబడలేదంటే, లేదంటే ఓటర్లకి దేశభక్తి ఎక్కువైపోయిందండి. మరి దేశభక్తి ఎక్కువైపోతే మంచిది నీకు లేదా అంటే, మనకు కూడా చాలా ఉందండి, కానీ ఆ దేశభక్తి వేరన్నాడు. అంటే బ్యాలెట్ బాక్స్కి వెళ్ళే ముందు వెళ్తాం కానీ ఓటేస్తాం కానీ అప్పుడు ఆ దేశానికి స్వరాజ్యం తెచ్చాడు కదండి, ఆయన బొమ్మను ఒకసారి చూపించండి. ఎవరిని? గాంధీ బొమ్మ చూపిస్తే సరిపోతా? ఎక్కడ, ఎందులో చూపించాలి? 500 నోట్లో, 500 నోట్లోనూ, అప్పుడు 1000 నోట్లోనూ, ఇప్పుడు 2000 నోట్లోనూ కదా. గాంధీ కానీ కళ్ళ చూస్తే కానీ ఓటేయలేము. మరి అలాంటి ఇప్పుడు రెండో వైపున అంబేద్కర్ పెట్టేద్దామా? ఓరి నాయను. సో వాళ్ళిద్దరూ ఒకటైతే నిజంగా బాగుండేది, మనసు నెమ్మదిగా ఉండేది. ఇద్దరు చాలా సన్నిహిత మిత్రులైనా బాగుండేది. కానీ అంబేద్కర్ని గాంధీ పొగిడారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఆయన సంపూర్ణంగా దళితులకి 2 ఓట్లు అడుగుతున్నాడు. ఇది హిందువుల్ని అస్పృశ్యుల్ని వేరు చేయడం అన్నాడు గాంధీ. అంబేద్కర్ ఒప్పుకోడలా, తిరగబడ్డాడు. అప్పుడు అన్నాడు, మిస్టర్ అంబేద్కర్, యూఆర్ ఎ ప్యాట్రియట్ ఆఫ్ స్టర్లింగ్ వర్త్. నువ్వు ఉత్కృష్టమైన, స్టెర్లింగ్ వర్త్ అంటే, స్టెర్లింగ్ వర్త్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ ఇడియం. అంటే మన 24 క్యారెట్లు అంటామే, 24 క్యారెట్ల బంగారం అంటామే. సో అలాగా అత్యుత్తమైన దేశభక్తులు పోయారు అన్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అనలేదు కానీ దాదాపు అంతమంది చేశాడు. నో మిస్టర్ గాంధీ, నువ్వు నన్ను దేశభక్తుడు అన్నావు. ఐ డోంట్ హ్యావ్ హోమ్ ల్యాండ్, నాకు మాతృభూమి లేదయ్యా, నాకు మాతృభూమి లేదు. ఈ దేశపు నుదిటి రాత రాయిపోతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ ముందన్నమాట. ఐ డోంట్ హ్యావ్ హోమ్ ల్యాండ్, తలదాచుకోవడానికి లేదు. ఏది ఎక్కడ? ఊరు వెలుపల కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసరు వారెవరు, గుప్తా గారు, మీ పేరు? గుప్తా గారు కలిసి ఫ్లైట్లో వెళ్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పలకరించారు గుప్తా గారు. మీరు ఏ ఊరండి అని. పలాను మా ఊరు అక్కడనండి, మాదేవరు బలికి పలిచారు అంటే మీరు ఏం చేశాడు? కరెక్ట్ మీరేనండి. అయ్యో పలానా కరెక్ట్ చేశారా? ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఊరు ఎక్కడ, ఎందుకు మీ ఇల్లు అప్పుడు మీ ఇల్లు ఎక్కడండి అన్నాడు. ఆయన చెప్పడు. గుప్తా గారు చెప్తుంది, మా ఇల్లు పలానా చోట అండి, అక్కడ కొంచెం రామాలయం దగ్గరగా ఇది ఉంటుంది. మరి మీ ఇల్లు ఎక్కడండి అంటే, మా ఊరు ఏంటున్నావు, మీ ఇల్లు ఎక్కడో చెప్పవేంటంటే, ఎందుకు అవసరమా అంటాడు. అదే చెప్పండి. ఏం చెప్తాడు? ఈజ్ ఎన్ ఎస్సీ ఆఫీసర్. విసిగిపోయి ఇంకా అదే ప్రశ్న అడిగొండు. ఉందిలేండి శ్మశానం దగ్గర. ఎందుకోసం? అంబేద్కర్ ఇల్లు కూడా అక్కడే, ఊరు వెలుపల. హీ మే బి అన్ ఐఏఎస్ ఆఫీసర్, బట్ నా ఊరు ఇది, నా ఇల్లు ఇక్కడ అని ధైర్యంగా చెప్పుకోలేని ఒక వ్యవస్థ ఇది. దీన్ని ఉంచాలా తుంచాలా? ఆగ్రహం కావాలి కదా. కరెక్టే, గాంధీ అస్పృశ్యుల గురించి మాట్లాడారు. మీరు హరిజనులు అన్నారు. అప్పుడు అంబేద్కర్ కూడా అన్నాడు, హరిజనులు అంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందుకోసం? ఎందుకయ్యా అలాంటి మతాల్లోకి వెళ్ళిపోతారు? ఆ మతాల్లోకి, ఈ మతాల్లోకి. అసలు మీరెవరు? హరికి పుట్టిన బిడ్డలు, భగవంతుని బిడ్డలు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఐ అబ్జెక్ట్ మిస్టర్ గాంధీ.
భగవంతునికి పుట్టిన పిల్లల్ని ఎవరంటారో తెలుసా? ఈ దేశంలో తండ్రి ఎవరో తెలియని వాడు. అంతేకాదు, పోని నువ్వు సదుద్దేశంతో అన్నావని అనుకుంటా. ఇఫ్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది గాడ్ ఆర్ వి ది చిల్డ్రన్ ఆఫ్ ది డెవిల్? మీరు భగవంతుడి బిడ్డలైతే మేము దెయ్యం బిడ్డలమా? సో గాంధీ, అంబేద్కర్ ఎవరి పద్ధతిలో వాడు గొప్పవాడు కావచ్చు, కానీ అంబేద్కర్ కేవలం అస్పృశ్యుల కోసమే కాకుండా ఈ దేశం మొత్తానికి రక్షించడానికి, ఈ దేశం మొత్తంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనివ్వడానికి నిట్ట నిలువుగా నిలిచినటువంటి నిలువెత్తు మానవుడు అంబేద్కర్. అంబేద్కర్తో పోల్చదగ్గ వాళ్ళకి ఎవరుంటారు? పోల్చాడు మనవాడు. భారత్కు మార్క్స్, అంబేద్కర్, మార్క్స్, ప్లాటో, సోక్రటీస్, బుద్ధ, వీళ్ళ వరసలో చేర్చదగినటువంటి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కేవలం ఈ దేశం పరిపాలించి ఒక పాలకుడిని అలా తరిమేసి మన పాలకుడిని పెట్టేసేంత ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్కి దోహదం చేసేసినటువంటి గొప్ప వ్యక్తితో పోల్చవచ్చు, కానీ అంతకు మించినటువంటి మహనీయుడు అంబేద్కర్ని సమాజం గుర్తించాలి, ప్రపంచం గుర్తించాలి. గాంధీ, అంబేద్కర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎప్పుడో కథ చెప్తా చిన్నది. పూవర్ అన్టచబుల్స్ మాట్లాడుతూనే చెప్తుంటా జనరల్గా. దాని మీద ఒక చిన్న కవిత కూడా రాశారు. ఇప్పుడంటే అంబేద్కర్ విగ్రహాలు నిజమే నిలువెత్తి విగ్రహాలు సచివాలయం పక్కనకు వచ్చేస్తున్నాయి. అసలు సచివాలయానికి అంబేద్కర్ పేర్లు పెడుతున్నారు. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహాలు నిలుస్తున్నాయి. కానీ గ్రామాల్లోకి వెళితే ఇప్పటికీ కూడా ఊరు మధ్యలో ఒక విగ్రహం ఉంటుంది, వాడలో ఒక విగ్రహం ఉంటుంది. ఊరు మధ్య ఉండే ఒక విగ్రహానికి ఒంటి మీద దుస్తులు ఉండవు, అంగోస్త్రం మాత్రమే ఉంటుంది, చేతికి కర్ర ఉంటుంది, లాఠీ ఉంటుంది. కానీ అక్కడ ఆ ఊరు మధ్యలో ఉండే మంచి ఇళ్ళు, మంచి రోగిళ్ళు, పరిశుభ్రమైన వాతావరణం ఉంటాయి. కానీ ఓడలో దరిద్రం, కుక్కి మంచం మీద వృద్ధుడు అట్లా లేవలేక ఆ కాండి నుంచి ఉమ్ముతాడు. మురికిగా ఉండే కుక్కలు తిరుగుతుంటాయి, పసిపిల్లలు చీముడు కార్చుకుంటూ దుమ్ములతో ఉన్న దాంతో తిరుగుతుంటాడు. వాటి మధ్యలో టాప్ టు బాటమ్ ఒక షూ, ట్రౌజర్, నెక్ టై, వేస్ట్ కోట్, ఓవర్ కోట్ వేసుకుని ఉంటాడు. ఎవరు ఇంత సంపన్నుడి విగ్రహాన్ని, ఇంత దొరలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి దరిద్రుల మధ్య పెట్టేటి? బయట నుంచి ఎవడన్నా విజిటర్ వచ్చాడనుకో, సో ఎనీ ఫారెన్ విజిటర్ అనమాట, గైడ్ తీసుకెళ్తుంటారు. దిస్ ఈజ్ ఇండియన్ విలేజ్ సార్, దిస్ ఈజ్ విలేజ్ అండ్ దట్ ఈస్ గెట్టో అన్నాడు అనుకోండి. ఓకే దెన్ ఇక్కడ మరి 2 స్టాచ్యూస్ ఏంటి? ఈ 2 స్టాచ్యూస్ 2 విగ్రహాలు ఏం చెప్తున్నాయి? గోచిపాత కట్టుకుని ఉంటాడు. అతను ఉమ్మి నేల మీద పడితే ఈ భూమి పంకిరమవుతుందని ముంత కట్టుకుని ఉంటాడు. ఆ ముంత స్థానంలోకి నెక్టాయి వచ్చింది. తల్లికి తల్లి గుండెల మీద రవికలు లేకుండా తిరగడం శాసనం. ఎవరు? అస్పృశ్య స్త్రీ వాళ్ళ గుండెల్ని ప్రదర్శిస్తూ తిరగాలి. వాయువు మాత్రమే వాళ్ళ సిగ్గుని కప్పేది. ఇన్ని వేల సంవత్సరాలు కోల్పోయినటువంటి దానిని, వస్త్రాన్ని నేను ధరిస్తాను అని చెప్పి కట్టినటువంటి ఒక సింబాలిక్ గా గాంధీజీ, ఉన్నది కోల్పోవడం మీకు తిరుగుబాటు అయితే, లేనిది అనా పైసలతో సహా వసూలు చేయడం ఈ సమాజం బుక్కి పిండి వసూలు చేయడం, గెటింగ్ ద ట్రూ ఫ్రమ్ ది సొసైటీ ఈజ్ అంబేద్కర్స్ ఫిలాసఫీ. అందుకే మొత్తం లాగా గుంజాల 3000 సంవత్సరాలు
ఏడిపిస్తారా? నిన్ను మాత్రమే కాదు, బీసీలు నడిపించారు. ఈ కులం బీసీలు నడిపించింది. వాడు కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ఈ దేశంలో మనుషులు వృత్తి పనిముట్లతో పుడుతున్నారు. ఒక ఆయన వలతో పుడుతున్నాడు, ఇంకొక ఆయన మోకు వేసుకు పుడుతున్నాడు చెట్లు ఎక్కడానికి, ఇంకొక ఆయన సుత్తితో పుడుతున్నాడు. కులంతో వృత్తి రావడం ఏంట్రా? ఇష్టంతోనూ నైపుణ్యంతోనూ వృత్తి కావాలి కదా. నాకు ఇది ఇష్టమైతే అది కావాలి కదా. ఆయనకి అద్భుతంగా పాడతాడు అనుకోండి, ఆయన పాటగా ఆయన సంగీతం కావాలి. ఆయన చేతికి నువ్వు చెప్పులు ఇస్తానంటాను, ఆయన చేతికి సుత్తిస్తానంటాడు ఎట్లాగా? కానీ వృత్తి మార్పిడి ఉందా? ఫర్ ఎక్స్చేంజ్ ఇద్దరం మార్చుకుందాం. ఓ చాకలైనా నేను గడ్డాలు ఇస్తున్నాను కాబట్టి కాసేపు నాకు నేను గీసే గడ్డాలు నువ్వు, నీ బట్టలు నేను ఉతుకుతాను. పరు ఏ విలేజ్లో అగ్రిమెంట్ పెట్టుకుంటే ఊరుకుంటారా? తాట తీస్తారు. కాబట్టి వృత్తి మార్పిడి, వస్తు మార్పిడి గురించి చెప్పినటువంటి ఆర్థిక సామాజికవేత్తలు చిన్నప్పుడే చెప్తారు బార్టర్ సిస్టమ్ గురించి. వై డోంట్ మీరు వృత్తి మార్పిడి ఎందుకు లేదని ఎవడని అడిగాడా? అడిగిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకడు కార్ల్ మార్క్స్ అయితే అంతకు మించి బలంగా అడిగి దానికి కారణాలు సూచించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే భారత్కు మార్క్స్ అంబేద్కర్ అన్నది 100కి 100 నిజం. రైట్. విలేజ్, గ్రామం. గ్రామం అంటే ఎంత ప్రేమ మనకి. మా ఊరండి అని మా గోదావరి జిల్లా వాడు, మా ఊరు చదవండి అని మరో జిల్లా వాడు. అసలు మా ఊరు చూసి వదిలి పెట్టరు సార్. బాగుంది. మా కవులు కూడా గ్రామాల గురించి తెలిసి రాసేటప్పుడు ఒళ్ళు తెలియదు. ఆ పచ్చని చెట్లు, అప్పుడు ఆ శివాలయం పక్కన ఉండే వేప చెట్టు, దానికి మిమ్మల్ని ఆడుకున్న ఆటలు, ఎంత అద్భుతం, ఎంత అందం, ఎంత గొప్ప. మరి ఈడేం పాడుకోవాలి అస్పృశ్యుడు? ఆ పక్కనే శవం కాలుతుంటుంది, దాని సొగసే వేరు. అసలు బొమ్మని పేలుతుంది, శిరస్సుకు పగల కొడుతుంటే బొమ్మని పేలుతుంది, ఆ చప్పుడే వేరు. ఎంత ఆనందదాయకం అని పాడుకోవాలా. విలేజ్, గ్రామంలో అంచెల వ్యవస్థ ఉంది. ఇంతకుముందు అందుకని విలేజ్ భారతదేశపు గ్రామం. శ్రమ విభజన సరిగా జరగకపోతే కదా. మార్క్స్ బాధపడింది దేనికి? మనందరి పెయిన్ని చెప్పాడు మార్క్స్. ఏం లేదు, నువ్వు యాక్టర్ కావాలనుకుంటున్నావు, నేను డాక్టర్ చేశాడు అనుకోండి, ఎవడో పాట పాడతాడు. ఇక్కడ ఎలా ఉంటుంది? ఏమైపోతాడు? యాక్టర్ కావాల్సిన డాక్టర్ అయితే అర్జున్ రెడ్డి అయిపోతాడు. మందు కొట్టి సర్జరీ చేస్తాడు, పిచ్చిక్కిపోయి. బాధ, తనకు తాను దక్కకుండా పోయిన బాధ కదా. ఆఫీసులో ఇష్టం లేని పని చేస్తాడు. మనకి అందరికి ఇష్టమా? మనకి ఎందుకు ఇష్టమా? ఏ కార్పొరేట్ కళాశాలలోనూ, సో చైతన్య నారాయణ సంస్థలోనూ ఇతర సంస్థలోనూ ఏవో 2 కోర్సులు ఉంటాయి. అవి పిల్లల్ని అందులో పంపించేసి వాడికి వస్తుందా లేదని తోమి వదిలేస్తే వాడైతే ఇంజనీరు, డాక్టర్ ఏంటాడు. మనకుండే దరిద్రానికి 2 వృత్తులా? మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం, అక్కడ పిచ్చెక్కిపోద్ది. అక్కడ ఐటీ అందరికి ఇష్టమైన వృత్తా? 5 రోజుల తర్వాత 6వ రోజు సాయంత్రం చూడాలి ఫ్రైడే. ఉరుకుల మీద కార్ల మీద వచ్చేస్తారు. ఎందుకని? కుమ్మేసుకుందాం, ఫ్రైడే నైట్ కదా, వీకెండ్ రా, కుమ్మేసుకుందాం. 5 ఏళ్ళు ఏం చేసాం? 5 రోజులు ఏం చేసావు? 6 రోజులు హింస. తనకు నచ్చని పని చేయడం నుండి హింస. దీన్నే ఎలినేషన్ అన్నాడు మార్క్స్. పరాయీకరణ అన్నాడు. అసలు పరాయీకరణ నీ బతుకురా, నీ బతుకు తగలడం, నీ బతుకే పరాయీకరణని శాసనం కింద రాసి, మనుస్మృతి కింద రాసి పారేసినటువంటి ఈ దేశంలో ఎవడంటే ఆనందంగా ఉండేది? ఎవడానందంగా కొడతాడు? అందరికీ ఆనందాన్ని తీసేసిన కుల వ్యవస్థ అవసరమా నీకు? శరీరం పూర్తి శరీరంగా ఉండాలి. సగభాగం పని చేయకపోతే ఎంత బాధ. పక్షవాతం అంటారు.
స్త్రీ పురుషుడు సగభాగం అని చెప్తున్నారు కదా. అర్ధాంగి, అర్ధనారీశ్వర తత్వం చెబుతున్నాం కదా మరి. అలాంటప్పుడు నువ్వు మాత్రమే బతికుండి ఈ భాగాన్ని చంపేస్తే ఎట్లా? నువ్వు మాత్రమే బాగుండి ఈ భాగాన్ని సతీసాగమనం పేరా, కన్యాశుల్కం మీద పేరా, వరకట్నం మీద పేరా చంపి 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 చంపుతున్నాం. ప్రేమోన్మాదం పేరు మీద చంపుతున్నాం. పరువు హత్యల పేరు మీద చంపుతున్నాం. హాఫ్ ఆఫ్ నువ్వు అప్పర్ క్లాస్ కావచ్చు, కానీ నువ్వు మాత్రమే సజీవంగా ఉండి నీ భార్యను ఎందుకు చంపిస్తున్నావు? ఒకడి చేత తన భార్యను హత్య చేయించి, ఒకడి చేత తన కూతుర్ను హత్య చేయించి, ఒక కుటుంబంలో ఒక స్త్రీని యావజ్జీవ ఖైదుగా, వితంతువుగా, బాల వితంతువుగా గుండు గీయించి కటిక నేల మీద పడుకోబెట్టి రుచి పచి లేని పిండిని మాత్రమే వండినటువంటి పదార్థాన్ని తినిపించి యావజ్జీవ ఖైదు కూడా అలాంటి దుర్మార్గమైనటువంటి శిక్ష వెయ్యరు. నువ్వు వేస్తున్నావు బికాస్ ఆఫ్ కాస్ట్. ఎందుకోసం? వర్ణ సంకరమం అయిపోతుందేమోనని కనిపెట్టినటువంటి దురాచారాల వల్ల, వర్ణానికి స్త్రీని, అగ్రవర్ణ స్త్రీని కాపలా పెట్టడం వల్ల చంపావు. కేవలం అస్పృశ్యులు వెలివేశానుకుంటున్నారు. కులం నీకు కూడా కంఫర్ట్ కాదు, నీకు కూడా కంఫర్ట్ కాదు. నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టా అనుకుంటున్నావా? కంఫర్ట్ కాదు. వైశ్య కులంలో పుట్టా అనుకుంటున్నావా? కంఫర్ట్ కాదు. క్షత్రియ కులంలో పుట్టా అనుకుంటున్నావా? అస్సలు కంఫర్ట్ కాదు. కులం అందరికీ నష్టం చేస్తుంది. కుటుంబం లోపల పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మేనరికాలవే. ఈ దేశంలో కన్సాన్యూటీ అనేది ప్రపంచంలో అన్ని చోట్ల మాయమైపోతుంటే, కన్సాన్యూ అంటే దగ్గర రక్త బంధువులు, మరీ రక్త బంధువుల మధ్య వివాహం అనేది అంతరించిపోతుంటే, అంతరించిపోవడం అంటే అభివృద్ధి చెందుతున్న కొద్దీ, సైన్స్ పెరుగుతున్న కొద్దీ అంతరించిపోతుంది. కానీ ఇక్కడేంటి? పెరిగిపోతుంది. పుడితే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అంగవికలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా, బుద్ధిమాధ్యమాలు కలిగే వాళ్ళు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా, జన్యుపరంగా సంక్రమించేటువంటి వ్యాధులు, చక్కెర వ్యాధి, డయాబెటీస్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం, అతి తొందరగా వచ్చే అవకాశం ఉంది కదా. అయినా భరించు. కులం గొప్పది, మోసుకు తిరుగో, కులం గొప్పది. సో కాబట్టి ఈ రహస్యాన్ని, కులం పోవాలనే కోరిక కేవలం ఊరు వెలుపునున్నవాడు మాత్రమే కాదు, అగ్రహారంలో ఉన్నవాడు కూడా కోరుకోవాలి. కోరుకున్న నాడే కుల నిర్మూలన జరుగుతుంది. ఒకడు మాత్రమే కాదు. వసురైక కుటుంబం అని చెప్పడం కబుర్లు కాదు, అది ఆచరణలో చూపాలంటే కదా. మాని నా కూతురికి వరుడు కావాలని అని పెట్టేటప్పుడు నా కులానికి చెందిన వరుడు కావాలను అనే ప్రకటన మాత్రం ఇవ్వకుండా ఉండగలవా? కానీ ఇవ్వలేనుడు మాత్రమే ఇంకా సర్టిఫికెట్లు వాటిల్లో ఇంకా ఏంటండి క్యాస్టులు రాస్తారు. మీరే ఒక ఎస్సీబీసీ అని రాసి కులాన్ని మీరే ప్రచారం చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నా 12 కూతురికి అదే కులంలో ఉన్నటువంటి 12 వరుడు కావాలని కోరుకుంటావా? మరి క్యాస్ట్ ఎందుకు నీకు? కులాన్ని తీసేసే పనికి రెండింటినీ సమానం చేయకూడదు. ఈ దేశంలో దుర్మార్గం ఏంటంటే, కులం పోవాలని అరిచేవాడిని కులవాది అంటారు, కుల నిర్మూలన కోసం పోరాడేవాడిని కులవాది అంటారు. ఈ దళితులందరూ వేరే పని లేదు, కులం అని పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళేంటి? కుల నిర్మూలన. సో ఇంతకుముందు చెప్పింది, నీవు చెప్తున్న చాప్టర్స్నే కొంచెం కొంటిగా చెప్తున్నాను అంతే, మిగిలిన వివరంగా చెప్పారు కాబట్టి. సో మొదటి చాప్టర్లో కులం లేదంటే ఉన్నట్లేదు నిరూపించాం. కేవలం అంబేద్కర్ కొన్ని ఉదాహరణలు రాస్తారు. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లోనే అప్పట్లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ రాస్తారు. ఎందుకు మతాంతీకరణ జరిగిపోతుంది అని గుండెలు బాదుకునేవాడు దానికి సమాధానం ఇవ్వాలి. They have to answer this question. Why should they leave Hinduism and embrace other religions? మాకు అవసరం లేదు. ఎందుకోసం అంటే మతాన్ని మించిన తత్వాన్ని
మనిషిని ప్రేమించే తత్వాన్ని, కోరికలు జయించే తత్వాన్ని, జ్ఞానాన్ని ఆరాధించే తత్వాన్ని శతాబ్దాల క్రితమే మా బుద్ధుడు మాకు నేర్పాడు. కాబట్టి మతాలతో మా పని లేదు. ఇది బుద్ధుడు నడయాడిన భూమి, ఇది మా భూమి, ఇది బహుజనుల భూమి. దేశభక్తి గురించి బీరాలకు చెప్పేది మేం చెప్పాలా? We have to teach you what is patriotism, not you. సో ఈ రిజర్వేషన్స్ అన్న దాని మీద వచ్చేటప్పటికి రిజర్వేషన్ ఇస్తే ప్రతిభ పోతుంది. అసలు ఇంకా ఏంటంటే రిజర్వేషన్స్ అయిపోయి 75 ఏళ్ళు అయిపోయి అది మెరిట్ సాంగ్ వెళ్ళిపోతుంది కదా. మెరిట్ ఏమైపోతుంది? ప్రతిభ పోతుంది. చూడండి ఆ ట్రైబల్ అమ్మాయి, ఎస్టీ అమ్మాయి, ఆ అమ్మాయి ర్యాంక్ అంట 8,000 అంట, అయినా మెడిసిన్లో సీటు. మా వాడికి కష్టపడితే 1,200 ర్యాంక్ వచ్చింది. అందులో పళ్ళు తోమకాడకి డెంటల్ కాలేజీలో వచ్చింది. దాన్ని చూడండి వచ్చేసింది. మెరిట్ ఏమైందంటే ఒక్కసారి కాదు, ఒక్కరోజు ఆ గిరిజన వాడలోకి నీ పుత్రరత్నాన్ని పంపించి ఒకే రోజు ఆ ఇంట్లోని ఉంచి అక్కడే 24 hours చదవమని చెప్పు. అప్పుడు మెరిట్ గురించి మాట్లాడదాం. తండ్రికి ఏమి రాదు, ఆ పక్కన తాగి వచ్చి లేకపోతే అజ్ఞానం కొద్ది తల్లిని కొడుతుంటాడు, పక్కన ఇంకేదో మృత్యు సంభవిస్తుంటుంది, ఎవడికో ఏదో ప్రాబ్లం వచ్చి మైకి పెడతాడు, నానా చెత్తంతా ఉంటుంది. అక్కడుండి చదువుకుంటుంది బిడ్డ, అడవి బిడ్డ, నీ బిడ్డ, నా బిడ్డ. ఆ పిల్ల మొదటిసారి స్టెతస్కోప్ వేసుకుంటే ఇన్ని వేల సంవత్సరాల్లో నా గుడెల్లో